నమస్తే అండి. ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది, చూసే ఉంటారు. ముందుగా తమిళనాడులో విజయ్ గారు ఎందుకు గెలిచారు అంటే ఆయన గెలుపు గురించి మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? తమిళనాడు రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలు మొత్తం వేరండి. ఆంధ్ర రాజకీయాలు అన్నీ కూడా కుల ప్రాతిపదికన జరుగుతాయి. ఓకే. నించున్న లీడర్ ఎలాంటి వాడు అనేది చూడరు, బ్యాక్గ్రౌండ్ చూడరు, ఎంతసేపు వీడు మనోడా కాదా అనేదే చూస్తారు. కానీ తమిళనాడు రాజకీయాలు అలా కాదు. తమిళనాడు రాజకీయాలు నుంచున్న వ్యక్తి ఎలాంటి వాడు, వ్యక్తిత్వం ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి, అతని క్యాలిబర్ ఏంటి, అతను ఏం చదువుకున్నాడు అనేది చూసి ఓట్లేస్తారు. మీరు చెప్పిన అంశాలే పనిచేసి ముఖ్యంగా జంజీ యువత మీరు చెప్పినట్టుగా కుల మత ప్రాంతాలకు అతీతంగా విజయ్ నమ్మి ఓటేసి గెలిపించారు. సో మీరు చెప్పినట్టుగా అంతే. కానీ ఇక్కడ ఏపీలో ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది. విజయ్ గారు గెలిచాక పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? విజయ్ గారితో పోలుస్తున్నారు చాలామంది. అదే చెప్తున్నాను కదా, రాజకీయాలు అనేది తమిళనాడు రాజకీయాలు వేరు, తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్ర రాజకీయాలు వేరు. తమిళనాడు పబ్లిక్ అక్కడి యొక్క తమిళనాడు పీపుల్ యొక్క ఆలోచన విధానం వేరు. ఒకసారి అవకాశం ఇస్తారు, చూస్తారు, అది నచ్చకపోతే మార్చేస్తారు. కానీ ఇక్కడ ఆంధ్ర రాజకీయాలు అలా కాదు. వీడు మనోడా కాదా, వీడు ఏం చేశాడనేది చూడరు, ఎంతసేపటికి మనోడా కాదా, మన కులస్తుడా కాదా అనేదే చూస్తారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తంగా మాట్లాడేది దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి గెలవాలి పవన్ కళ్యాణ్ అంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా ఆ పార్టీ గురించి నేనే మాట్లాడినా, పార్టీ గురించి కదా, కామెంట్స్ గురించి అంటే అవన్నీ తెలివి తక్కువతనంగా మాట్లాడే మాటలు అవన్నీ. ఇప్పుడు ఎంతసేపు ఏం చేశాడనేది ఆలోచించాలి. ఇప్పుడు నేను నిద్ర లేచిన దగ్గర నిద్రపోయేదాకా నా గవర్నమెంట్ నుంచి నేను ఎంత మట్టికి లబ్ధి పొందాను అనేది చూడాలే. కానీ వీడు మనకి ఏం చేసినా చేయకపోయినా వీడు మనోడా కాదా అనేది ఆలోచించే అన్నాళ్ళు మన బతుకులు ఇంతే ఉంటాయి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధమే లేదు. సంబంధం లేని వాటిలో భారతదేశంలో ఎక్కడే జరిగినా ఆయన్ని లాగి ఆయన ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ఆయన క్యారెక్టరు, ఆ మనిషి హుందాతనం అనేది వేరండి. ఆయనతో వేరే వాళ్ళతో ఆయన్ని పోల్చకూడదు. ఆయన అసలు వేరు. ఇంకా ఆయన గురించి మాట్లాడడానికి ఏం లేదు. ఆకాశాన్ని మించిపోయారు ఆయన. ఒకవేళ ఆయన కూడా మనలాగా మనిషి కాబట్టి ఎందుకు రాబోయే ట్రోలింగ్ అనవసరంగా అనుకొని 170 స్థానాల్లో ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే జనసేన ఎలా ఉండొచ్చు ఫైనల్గా? గెలవదండి. కుల రాజకీయాలు ఉన్నంతకాలం కొత్తగా పెట్టిన ఏ పార్టీ అయినా సరే ఎంత మంచి చేసినా సరే గెలవరు. అది. థ్యాంక్స్ అన్న.